మనకు 10th చాప్టర్ హెరాన్ సూత్రము త్రిభుజం యొక్క వైశాల్యం గురించి చూస్తాం. ఇక్కడ మనకు ఇది హెరాన్ గారు పరిచయం చేయడం జరిగింది. సో అందుకే ఈ సూత్రానికి హెరాన్ సూత్రం అని పేరు. నార్మల్గా మనం త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఏ సూత్రాన్ని ఫాలో చేస్తాం? 1/2 BH అనమాట. అంటే 1/2 B అంటే బేస్ భూమి, హెచ్ అంటే హైట్ ఎత్తు. దీన్ని బట్టి మనము చూసుకుంటాం. అంటే మనకి ఇక్కడ త్రిభుజం ఉందంటే గన ఇది బేస్ అనమాట, ఇది మనకు హైట్. మనము ఫార్ములా కనుక్కోవాలంటే 1/2 BHగా యూజ్ చేస్తాం. అదే హైట్ లేనప్పుడు ఎలా కనుక్కోవాలి అనేది మనకి ఇక్కడ హెరాన్ గారు ఒక సూత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీన్నే మనం హెరాన్ సూత్రం అని చెప్తాం. అంటే మనకు హైట్ అనేది ఇవ్వకుండా 3 భుజాలే ఇస్తాడనమాట. ఓకే, 3 భుజాలు. ఇక్కడ మనకి 3 భుజాలు ఇచ్చింటారు. ఇది 40, ఇది 32, ఇది 24. అట్లా ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ మనకు ఈయన సూత్రం కనుక్కోవడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ మనకి హెరాన్ చూసినట్టయితే ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో క్రీస్తు శకం 10వ సంవత్సరంలో జన్మించాడు. అతను అనువర్తిత గణితం మీద పనిచేశాడండి. అంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్, గణితం మరియు భౌతిక శాస్త్ర విషయాలపైన ఆయన రచనలు చాలా విస్తృతమైనవి, వైవిధ్యభరితమైనవిగా చెప్పచ్చు. ఈ రంగాలలో అతను ఒక విజ్ఞాన సర్వస్వ రచయితగా పరిగణించబడ్డాడు. గణితము, భౌతిక శాస్త్ర విషయాల్లో అతని యొక్క జ్యామితి రచనలు ఎక్కువగా చూసినట్టయితే మనకు 3 పుస్తకాలలో రాసినటువంటి క్షేత్ర గణిత సమస్యలపైన సాగుతాయండి. మొదటి పుస్తకము ఎక్కువగా ఏం గురించి ఉంటుందంటే చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు, ట్రెపీజియమ్స్ ఉంటాయి కదా, సమలంబ చతుర్భుజాలు, వివిధ ఇతర ప్రత్యేక చతుర్భుజాల గురించి, క్రమ బహుభుజాల గురించి, వృత్తాల యొక్క వైశాల్యాలు, స్తూపాలు, శంకువులు, గోళాల యొక్క ఉపరితల వైశాల్యాలు మొదలైన వాటి గురించి ఈ మొదటి పుస్తకంలో ఉంటాయి. ఈ పుస్తకంలో 3 భుజాల ఆధారంగా త్రిభుజ వైశాల్యం ఎలా కనుగొనాలి అనేది మనకు చాలా ప్రసిద్ధ సూత్రాన్ని హెరాన్ పొందుపరచడం అనేది జరిగింది. చూద్దామండి. ఒక త్రిభుజ వైశాల్యం గురించి ఓకే హెరాన్ ఇచ్చిన సూత్రాన్ని హీరో ఫార్ములా అని అంటారు. ఓకే, హీరోస్ ఫార్ములా, ఈ హెరాన్ సూత్రాన్ని. ఓకే, ఇది ఈ విధంగా పేర్కొనబడింది. ఎలా అంటే ఇక్కడ మనం చూడండి, త్రిభుజ వైశాల్యం S మైనస్ A, S మైనస్ B ఆఫ్ S మైనస్ C. ఓకే, S ఆఫ్ S మైనస్ A ఆఫ్ S మైనస్ B ఆఫ్ S మైనస్ C. ఇది మనకు అంతటికీ రూట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే ఓకే, ఎస్ అంటే ఏంటంటే 3 భుజాలు ఉన్నాయి కదా, A, B, C అనేది. సో ఎస్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2. అంటే ఏమిటంటే A ప్లస్ B ప్లస్ C అంటే ఏంటి? చుట్టూరా ఉన్నటువంటి కొలత వేసాము, అంటే చుట్టు కొలత బై 2, అంటే చుట్టు కొలతలో సొగము అని అర్థము. ఓకే, ఏబిసి అనేవి త్రిభుజం యొక్క భుజాలండి. ఎస్ అనేది ఏంటంటే అర్ధ చుట్టుకొలత, అంటే చుట్టుకొలతలో సొగము. త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం అనమాట. అంటే A ప్లస్ B ప్లస్ C అనేది చుట్టుకొలత, దాంట్లో హాఫ్. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారండి, ఒకటి ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు, చూద్దాము. ఏ భుజం వచ్చి 40 అంట, B భుజం 24 అంట మీటర్స్, C ఈక్వల్ టు 32 మీటర్స్ అంట. ఇప్పుడు మనము వైశాల్యం ఫార్ములా చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ కొనుక్కోవాలి. S ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2. 40, 24, 32 ప్లస్ చేస్తే 6, 96. 96 బై 2. 2 4 జా 8, 2 8 జా 16, అంటే 48 మీటర్స్ అనమాట. S ఈక్వల్ టు 48 మీటర్స్. ఇది ఈజీగా ఉండడానికి ఏం చేద్దామంటే S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C కనుక్కుందాం. S మైనస్ A ఎంత? 40. ఎంత? 8. 48లోంచి 40 పోతే 8 మీటర్స్. నెక్స్ట్ S మైనస్ అంటే 48 మైనస్ B అంటే 24, ఎంత? 24 మీటర్స్. S మైనస్ C అంటే 32, ఎంత? 16 మీటర్స్ వస్తుంది. ఇది మనకు S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C. ఇప్పుడు ఫార్ములా చూద్దాము. ఫార్ములా ఏంటంటే మనకి S ఆఫ్ అంటే 48 ఆఫ్ ఓకే, S మైనస్ A ఎంత? 8, S మైనస్ B 24, S మైనస్ C ఎంత? 16 వచ్చింది. వీటన్నిటికీ రూట్. ఈ రూట్ పోవాలంటే ఏం చేయాలా? మనకి ఏదైనా స్క్వైర్ ఉంటే అప్పుడు రూటు స్క్వైర్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఇది మాత్రం మిగులుతుంది. సో ఇక్కడ ఏమైనా డబల్ ఉన్నాయేమో చూసుకుందామండి. ఇప్పుడు 48ని ఏ విధంగా రాయవచ్చు? 6 8 జా రాయవచ్చు 48. ఇక్కడ 8 అలానే పెట్టుకుందాం. ఇక్కడ 6 4 జా రాయొచ్చు కదా, 6 4 జా 24. దీన్ని మనం 4 4 జా 16గా రాయొచ్చు. అలాగే మీరు ఏదైతే వీలు ఉంటుందో అవన్నీ డబల్ వచ్చేటట్టు రాసుకోండి. 8 2 టైమ్స్ వచ్చింది, 6 2 టైమ్స్ వచ్చింది, 4 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 4ని ఏ విధంగా రాయవచ్చు? 2 into 2గా రాయొచ్చు. ఓకే, ఇది కూడా 2 టైమ్స్ వచ్చింది. మొత్తానికి చూసుకుంటే 8 into 6 into 4 into 2 ఇవన్నీ మనకు స్క్వైర్స్గా వచ్చాయి. సో స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అయితే 8 into 6 into 4 into 2 మాత్రమే మిగులుతాయి. 8 into 6 into
4 into 2. 6 8 जा 48, 48 4 जा 32, 4 4 6 is 19, 192 2 जा 9 2 जा 18, 3 1 जा 2 3, 384 మీటర్ స్క్వేర్. సో ఇది మనకు ఆన్సర్. ఈ విధంగా మీరు ఈజీగా మీకు స్క్వేర్ రూట్ తెలియకుండా కూడా ఈ విధంగా డబల్ వేసుకొని ఆ డబల్ దాని బదులు ఒకటే వేసుకొని స్క్వేర్ తీసుకొని క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకు సంబంధించి ఈ విధంగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు మామూలుగా అది 1/2 BH చేసినా కూడా ఈక్వల్గానే వస్తుంది అని. ఓకే, 1/2 BHలో హైట్ ఇచ్చి చెప్పినా మనకు సేమ్ ఆన్సరే వస్తుందండి 384 సేమ్ భుజాలతో తీసుకుంటే. ఎలాగనేది చూద్దాము. ఇక్కడ మనకు గమనించినట్టయితే ఇక్కడ మనకు డయాగ్రామ్ చూడండి ఎలా ఉందో. ఓకే, ఇలా చూడండి. ఇది మనకు లంబకోణం అనుకుంటే ఇది కర్ణం అవుతుంది అప్పుడు. ఓకేనా, ఇది కర్ణం అవుతుంది. ఇది ఏ, ఇది బి, సి. ఇది మనకు సెల్ తిప్పుకొని చూడండి మీకు అర్థమవుతుంది. అంటే మనకి ఇది లంబకోణంలో ఉంటే గన ఇది లంబకోణమే కాబట్టి ఇది మనకు ఇది చూసినట్టయితే ఇది కర్ణం అవుతుంది. అంటే ఏమని అర్థము, కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అవ్వాలి. అంటే 32 హోల్ స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సంథింగ్ ఎంత ఉందో మనకాడ 40 హోల్ స్క్వేర్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ లెక్కను చూసుకున్నట్టయితే మనకు BH ఏమవుతుంది, ఇది హెచ్ అవుతుంది, ఇది బి అవుతుంది. అంతే కదా. త్రిభుజం అనేది ఇలా ఉన్నప్పుడు లంబకోణ త్రిభుజం ఫామ్లా మనకు త్రిభుజం యొక్క వైశాల్యం ఫామ్లో 1/2 BH అనమాట. ఇది బ్రెత్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. 1/2 ఇంటూ బ్రెత్ ఎంత 24, హైట్ ఎంత 32, 2 1s are 12. సో 12 32s ఎంత అవుతుందంటే 384 ఈజ్ ద రైట్ ఆన్సర్. 12 32s. అలా చేసినా కూడా మనకు ఆన్సర్ అనేది ఒకేలా వస్తుంది. ఇదైతే మనకు 3 భుజాలు ఇచ్చినప్పుడు ఈజీ సూత్రం అనమాట. నెక్స్ట్ చూద్దాం. 10 సెంటీమీటర్స్ భుజం కలిగిన సమబాహు త్రిభుజం అంట. అంటే ఎలా ఉంటుంది, 3 భుజాలు ఈక్వల్గా ఉంటాయన్నమాట. సో 3 భుజాలు ఈక్వల్ 10 10 10. అప్పుడు ఎలా కనుక్కుందామంటే మనకు 3 భుజాలు ఈక్వలే కాబట్టి అంటే ఏ ఈక్వల్ టు 10 అవుతుంది, బి ఈక్వల్ టు 10, సి ఈక్వల్ టు 10. అప్పుడు ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది 10 + 10 + 10/2. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.